హాయ్, వెల్కమ్ టు లెట్స్ టాక్ మీడియా. ఇవాళ నేను చూశాను సరిపోదా సినిమారావు, డైరెక్టెడ్ బై వివేక్ ఆత్రేయ అండ్ మెయిన్ క్యాస్ట్ ఇస్ నాని, ప్రియాంక మోహన్ అండ్ ఎస్జే సూర్య గారు. ఈ సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండ్ అయ్యే వరకు కూడా ఒక యాక్షన్ ఎపిసోడ్ రన్ అవుతూ ఉంటుంది అండర్లైన్ కరెంట్లో. ఇది అందరికీ ట్రైలర్ చూస్తే అర్థమైంది. కానీ దీని వెనకాల ఉన్న బ్యాక్ స్టోరీ ఎస్జే సూర్య గారు ఒక ఇంటర్వ్యూలో రివీల్ చేశారు. వాళ్ళ మదర్కి ప్రామిస్ చేశారని చెప్పి ఎల్ఐసి ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్న నాని ఓన్లీ సాటర్డేస్ మాత్రమే కోపం తెచ్చుకుంటాడు. ఆ కోపాన్ని తన చుట్టుపక్కల ఎవరికైనా ఇబ్బంది కలిగితే ఆ కోపాన్ని చాలా రైచియస్ వేలో వాళ్ళ వరకు మాత్రమే పరిమితం చేస్తూ ఉంటాడు. వాళ్ళ ఫ్యామిలీకి, తనకి, బయట వాళ్ళకి తన కోపం వచ్చే వరకు మాత్రమే డిఫరెన్స్ ఉంటుంది. డిఫరెన్స్ వచ్చిన తర్వాత ఎవరైనా సరే తన వాళ్ళే అనుకునే టైప్ నాని. ఈ క్యారెక్టర్ చాలా టిపికల్గా సొసైటీలో ఎవరితోనూ సంబంధం లేకుండా ఉన్నట్టున్నా సరే సినిమా స్టార్ట్ అయిన ఒక 15 నిమిషాలకి దీంట్లో నా ఫన్ మూమెంట్ పోయి దీన్ని చాలా సీరియస్గా తీసుకోవడం మొదలు పెడతాం. క్యారెక్టర్తో పాటు ట్రావెల్ అవుతూ ఉంటాం. అసలు నానికి ఎప్పుడు కోపం వస్తుందా, ఎప్పుడు సినిమా వస్తుందా అని సినిమా చూస్తున్నంత వరకు కూడా మనం వెయిట్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే ఇట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ వాట్ హీ విల్ డూ. తనకు జస్ట్ కోపం వచ్చి అవతల వాళ్ళ మీద అటాక్ చేయడం ఒక్కటే కాదు, తన కోపం వచ్చిందన్న తర్వాత వాళ్ళ పేరు రాసుకొని వాళ్ళ గురించి బాగా రీసెర్చ్ చేసి వాళ్ళని అసలు దండించాలా లేదా అని చాలా క్లారిటీతో క్లియర్గా చేస్తాడు ఏ పని చేసినా కానీ. దీనివల్ల తనకి, తన ఫ్యామిలీకి, వాళ్ళ అక్కకి, వాళ్ళ ఫాదర్కి, అందరికీ కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఇది అసలు ఒక టోటల్గా క్యారెక్టర్ డ్రివెన్ ఫిలిం. ఓన్లీ ఒక క్యారెక్టర్ బేస్ మీద ఒక గుడ్ అండ్ బ్యాడ్ మధ్యలో జరుగుతున్న స్టోరీ అనమాట. అండ్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఈస్ నాని ఒకవైపు స్టైలిష్గా ఉంటూ, ఇంకోవైపు క్యూట్గా ఉంటూ, ఇంకోవైపు మాస్గా చాలా బాగా ఒకటేసారి 3 క్యారెక్టర్స్ అందంగా ప్లే చేశారు. దీనికి తోడు ప్రియాంక మోహన్ గారు మల్టిపుల్ లేయర్స్ ఆఫ్ రొమాన్స్, క్యూట్నెస్ అండ్ అట్ ద సేమ్ టైం హీరోయిన్కి చాలా ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్ ప్లే చేశారు. ఎస్జే సూర్య గురించి అసలు ఈ సినిమాలో ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎందుకంటే ఆల్మోస్ట్ హీరోకి ఎంత స్క్రీన్ టైం ఉందో ఎస్జే సూర్య గారికి కూడా అంతే స్క్రీన్ టైం ఉంది. ఒక తమిళ యాక్టర్ తెలుగులో పర్ఫామ్ చేస్తున్నప్పుడు డబ్బింగ్ ఇష్యూస్ కానీ లేకపోతే వాళ్ళ యాక్టింగ్లో సటిల్ న్యూయాన్సెస్ కానీ చాలా తేడాగా అనిపిస్తాయి. కానీ ఎస్జే సూర్య గారు మనకు అసలు ఎక్కడ కనిపించకుండా చాలా అందంగా, చాలా వైల్డ్గా, అసలు ఇలాంటి మనుషులు నిజ జీవితంలో ఉంటే మన పరిస్థితి ఏంట్రా బాబు అన్నట్టుగా పర్ఫామ్ చేశారు. తనకి కోపం వస్తే అవతల వాడు ఎవడు, ఏంటి, ఎందుకు కొట్టాలి, జస్ట్ కొడతాడంతే ఆయన. అసలు రూత్లెస్నెస్కి ప్యాంట్ షర్ట్ వేస్తే ఎస్జే సూర్యానా అన్నట్టుగా ఉన్నారు ఈ సినిమాలో. వివేక్ ఆత్రేయ డైరెక్షన్ గురించి అసలు మనం మాట్లాడుకోక్కర్లేదు. ఇంతకుముందు నాని అండ్ వివేక్ ఆత్రేయ గారు అంటే సుందరానికి అని ఒక సినిమా చేశారు. ఆ సినిమా అనుకున్నంత సక్సెస్ అవ్వకపోయినా కూడా చాలా మంచి సినిమా అని ఆడియన్స్ హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోయింది. కాకపోతే అంత సక్సెస్ అవ్వని డైరెక్టర్కి మళ్ళీ ఇంకొక ఛాన్స్ ఇచ్చి డెఫినెట్గా సక్సెస్ కొట్టారని చెప్పుకోవాలి నాని ఈ సినిమాతో. బికాస్ అసలు స్టోరీ లైన్ ఎత్తుకున్నప్పటి నుంచి, దాంట్లో కాన్ఫ్లిక్ట్స్ ఎత్తుకున్నప్పటి నుంచి, చిన్న చిన్న న్యూయాన్సెస్ దగ్గర నుంచి, యాక్షన్ దగ్గర నుంచి, మ్యూజిక్ దగ్గర నుంచి ఎర్రగా తీసేసాడు ఈ డైరెక్షన్లో. బికాస్ సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ఇంటర్వెల్ బ్లాక్ దాకా కూడా ఒక కాన్ఫ్లిక్ట్ని బిల్డ్ చేసుకుంటూ వచ్చి ఇంటర్వెల్ బ్లాక్లో హీరోకి, హీరోయిన్కి మధ్యలో ఒక రెవల్యూషన్ ఉంటుంది. ఆ రెవల్యూషన్ అనేది చాలా అందంగా చూపించారు. యాక్చువల్లీ అక్కడ రెవల్యూషన్ చెప్తారేమో అని మనం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం. కాకపోతే అందంగా చూపించారు. చూపించిన తర్వాత హీరోయిన్కి నాని అసలు క్యారెక్టర్ ఏంటో అర్థమవుతుంది. అర్థమైనప్పుడు తను ఎలా రియాక్ట్ అవుతుంది, తనకున్న అవసరం ఏంటి. అట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం సోకులపాలెం అని ఒక ఊరు ఉంది. ఆ ఊరిలో ఏం జరిగింది, నానికి ఆ ఊరికి అసలు ఏంటి సంబంధం, హీరోయిన్కి ఆ ఊరికి ఏంటి సంబంధం, ఎస్జే సూర్యకి ఆ ఊరికి ఏంటి సంబంధం, ఆ ఊరిలో ఉన్న వాళ్ళందరితోనూ ఎస్జే సూర్య కానీ నాని కానీ ఎలా ఒక గేమ్ ప్లే చేస్తూ ఉంటారు, వాళ్ళ బెటర్మెంట్ కోసం నాని ఏం చేస్తుంటారు, వాళ్ళని తొక్కేయడానికి, వాళ్ళ అసలు మనుషుల్లో కూడా ట్రీట్ చేయకుండా ఉండడానికి ఎస్జే సూర్య ఏం చేస్తుంటారు అనేది చాలా ఇంట్రెస్టింగ్ ప్లే. ఎస్, కొద్దిగా లెంత్ ఎక్కువైంది. ద ఫిల్మ్ ఈజ్ అరౌండ్ 2 hours and 50 minutes. రైటింగ్ టైంలోనే కొంచెం ట్రిమ్ చేసి ఉంటే బాగుండేదేమో. ఎందుకంటే స్క్రీన్ మీద ఎక్కడా కూడా చూస్తున్నప్పుడు ఒక్క సీన్ కూడా తీయడానికి లేకుండా సినిమా ఉంది. అండ్ దీంట్లో మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సిన 3 items ఉన్నాయి. ఫస్ట్, మ్యూజిక్. అసలు జేక్స్ బిజోయ్ ఎలా చేశాడో, ఎందుకు కొట్టాడో కూడా అర్థం కాదు. థియేటర్లో పూనకాలు వస్తాయి మ్యూజిక్కి. నాని పర్ఫార్మెన్స్ ఒక ఎత్తు అయితే, వివేక్ ఆత్రేయ డైరెక్షన్ ఒక ఎత్తు అయితే, జేక్స్ బిజోయ్ ఇచ్చిన మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. మ్యూజిక్ వల్ల మల్టిపుల్ లేయర్స్ ఆఫ్ స్టోరీ ఆన్ ద ఎడిట్ టేబుల్ యాడ్ అయిందని చెప్పుకోవాలి. అట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్టులు ఎవరైనా సరే, మన సాయి కుమార్ గారు కావచ్చు, శివాజీ రాజా గారు కావచ్చు, ఉండడానికి సినిమాలో చాలా తక్కువ నిలువ ఉన్నప్పటికీ కూడా వాళ్ళ ఇంపాక్ట్ అనేది, వాళ్ళు ఇచ్చే ఎలివేషన్స్ అనేవి, లేకపోతే వాళ్ళు చేసే పర్ఫార్మెన్స్ అనేది సినిమాకి చాలా యాడ్ అయిందనే చెప్పుకోవాలి. అన్నిటికన్నా దీంట్లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆల్రెడీ సక్సెస్ రాకపోయినప్పటికీ కూడా
అదే కాంబినేషన్తో మళ్ళీ ఇంకొకసారి సినిమా తీసి హిట్ కొట్టొచ్చు అని నమ్మిన ప్రొడక్షన్ హౌస్ డివివి ఎంటర్టైన్మెంట్స్. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఒకసారి ఫ్లాప్ సినిమా లేకపోతే అంత బాగా ఆడని సినిమా తీసిన తర్వాత ఆ డైరెక్టర్తో ఇంకొకసారి సినిమా తీయాలని ఎవరు అనుకోరు. కానీ అదే కాంబినేషన్లో మళ్ళీ ఇంకో సినిమా తీసి దాన్ని హిట్ కొట్టే వరకు ప్రయత్నించడం అనేది నిజంగా చాలా గట్సీ కాలమే చెప్పుకోవాలి. అండ్ అనదర్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దీంట్లో మాట్లాడుకోవాల్సింది సినిమాటోగ్రఫీ గురించి. సినిమాటోగ్రఫీ ఒక పక్క స్టైలిష్గా ఉంటూనే ఇంకో పక్క స్టోరీ చెప్తూనే ఆ లైటింగ్ సెన్స్ కానీ దానికి కావాల్సిన హైప్ కానీ అది బేసిక్గా సినిమా రైటింగ్ టైం నుంచి కూడా ఆ డిజైన్ అనేది ఉంది. యాక్షన్లోనూ ఆ లైటింగ్ సెటప్లోనూ ఆ కెమెరా మూమెంట్స్లోనూ చాలా అందంగా సినిమాటోగ్రఫర్ అని పనితనాన్ని చూపించారు. సినిమాలో చాలా చోట్ల నాని కోపం వచ్చినప్పుడు ఒక రెడ్ కలర్ టింజ్ ఉంటుంది. ఆ టింజ్ వల్ల చూసే వాళ్ళల్లో మల్టిపుల్ లేయర్స్ ఆఫ్ ఎమోషన్ అనేది డెఫినెట్గా క్రియేట్ అయింది. ఈ ఐడియా కానీ సెటప్ కానీ చూసే ఆడియన్స్ మీద మ్యూజిక్ కానీ సినిమాటోగ్రఫీ కానీ ఎడిటింగ్ కానీ డైరెక్షన్ కానీ యాక్టింగ్ కానీ ఒకటేంటి ఏదైనా సరే ఆడియన్స్ మీద ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేయడానికే చేస్తారు వీళ్ళందరూ. ఈ ఇంపాక్ట్ ఈ సినిమాతో డెఫినెట్గా వివేక్ ఆత్రేయ తను అనుకున్న సినిమా తీశారని నా ఫీలింగ్. ఐ rate this film very high. I definitely urge everyone to go and watch it in theaters because ఇలాంటి సినిమాలు చాలా రేర్గా వస్తాయి. వచ్చినప్పుడు డెఫినెట్గా ఆడియన్స్ ఎంటర్టైన్ అవుతారు. అట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైమ్ ఇట్ ఈస్ వెరీ వెరీ గుడ్ దట్ వీ క్యాన్ మేక్ సచ్ కైండ్ ఆఫ్ మూవీస్. అండ్ ఇలాంటి సినిమాలు సపోర్ట్ చేయడం వల్ల క్యారెక్టర్ డ్రివెన్ ఫిల్మ్స్ కానీ ఒకసారి ఫ్లాప్ కొట్టిన తర్వాత మళ్ళీ హిట్ కొట్టొచ్చిన కాన్ఫిడెన్స్ డైరెక్టర్స్లో కానీ డెఫినెట్గా వస్తాయి. ఇలాంటి ఎన్నో రివ్యూస్, సోషల్ కామెంటరీ అండ్ పాడ్కాస్ట్ల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లెట్స్ టాక్ మీడియా. థ్యాంక్ యూ.